హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కర్రపెండలంతో కూర అండి. చాలా చాలా బాగుంది ఈ కూర వచ్చేసి. ఫస్ట్ వచ్చేసి కర్రపెండలం తీసుకోవాలి, నీట్గా వాష్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక 4 విజిల్స్ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకొని ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఒక 4 స్పూన్స్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ఆవాలు, హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి. ఈ విధంగా ఆవాలు జీలకర్ర వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్, టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. తరువాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఎప్పుడు కర్రపెండలం వచ్చేసి ఉడికించుకొని తినడమే కానీ కూర ఎప్పుడు ట్రై చేయలేదు కదా మీరు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. తర్వాత ఈ విధంగా ఆనియన్ మిర్చి ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్, హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి. ఒక 2 టమాటాలు తీసుకొని మిక్సీ పట్టుకొని ఈ విధంగా టమాటా ప్యూరీ వేసుకోవాలి. ఈ విధంగా టమాటా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ విధంగా 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉడికించుకున్నాక అందులో వచ్చేసి 2 స్పూన్స్ కారం, హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడర్, ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్, హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కర్రపెండలం పీసెస్ని వేసుకోవాలి. ఈ విధంగా పీసెస్లో కట్ చేసుకొని పీసెస్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని కర్రపెండలంకి మసాలా అంతా బాగా పట్టేలా పట్టించుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకొని ఈ విధంగా కలుపుకున్నాక అందులో హాఫ్ గ్లాస్ వచ్చేసి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఫైనల్లీ తయారైపోయింది కర్రపెండలం గ్రేవీ కర్రీ. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి చేయండి. రైసు చపాతీ కాంబినేషన్గా చాలా చాలా బాగుంటుంది. ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు కంపల్సరీగా లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.